ప్రేమకు అడ్డు వచ్చేది కులమని అనుకున్న కుటుంబం అడుగడుగునా రక్షణ ఇచ్చేది ప్రేమేనని చూపించిన యువతి. మహారాష్ట్రలోని నాందేడ్లో ప్రేమను కాపాడుకోవాలన్న కోరిక చివరికి చనిపోయిన ప్రియుణ్ణి పెళ్లి చేసుకునేదాకా వెళ్ళింది. తండ్రి సోదరులు కలిసి ప్రేమికుణ్ణి దారుణంగా హత్య చేశారు. కానీ ప్రాణం పోయినా సరే అతడే నా భర్త అంటూ 21 ఏళ్ల యువతి అతని మృతదేహాన్నే వివాహమాడింది. ప్రియుడి ఇంట్లోనే బతుకుతానంటోంది. ఈ ఘటన యావత్ దేశాన్ని షాక్కు గురిచేసింది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన ఆంచల్ మామిడ్వార్ తన సోదరుడి స్నేహితుడు సాక్ష్యం తాతేతో ప్రేమలో పడింది. 3 ఏళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమబంధం కొనసాగింది. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ కుటుంబాలు వేరువేరు కులాలు. ఆంచల్ ఇంట్లో ఈ ప్రేమ గురించి తెలిసాక తండ్రి గజానన్, అన్నలు సాహిల్, హిమేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది అనే ఆలోచనతో ప్రేమను హింసగా మార్చేశారు. నవంబర్ 27 సాయంత్రం జునాగంజ్ ప్రాంతంలో సాక్ష్యంను ఒంటరిగా చూసి ఆంచల్ తండ్రి, ఇద్దరు అన్నలు, వారి స్నేహితులు కలిసి దాడి చేశారు. ముందు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత రాయితో తలపై మోది అమానుషంగా హతమార్చారు. అది ప్రేమను అడ్డుకోవడానికి చేసిన పరువు దాడి. సాక్ష్యం కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 12 గంటల్లోపే మొత్తం 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఆంచల్ తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలతో పాటు వారి సహచరులు సహా మొత్తం 8 మందిపై హత్య, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. హత్య విషయం తెలుసుకున్న ఆంచల్ గుండెలు పగిలేలా విలపించింది. చివరకు సంచలన నిర్ణయం తీసుకుంది. నా ప్రేమ చావుతో ఆగకూడదు అనుకుంటూ అదే రోజు సాయంత్రం సాక్ష్యం మృతదేహాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తూ ఉండగా ఆంచల్ అక్కడికి చేరుకుంది. ప్రియుడి మృతదేహానికి పసుపు పూసింది. తన నుదిటిపై సింధూరం పెట్టుకుంది. అతడినే తన భర్తగా అంగీకరించింది. చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆ ఘట్టాన్ని చూసిన వారంతా హృదయం చలించి కదిలిపోయారు. ప్రేమను చంపేస్తామని అనుకున్న కుటుంబానికి ఆంచల్ ఒక్క నిర్ణయమై సమాధానం ఇచ్చింది. ఎవరు చూడని, ఎవరు ఊహించని వివాహం, మృతదేహం ముందు జరిగిన జీవన ప్రమాణం. మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగిన ఈ సంఘటన అనేక ప్రశ్నల తేనెతుట్టను కదిపేసింది.